హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో తులసి దళం యండమూరి వీరేంద్రనాథ్ గారి నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. ఈరోజు తులసి దళం నవల ఆడియో 13వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం ఎందుకు, పదండి కథలోకి వెళ్ళిపోదాం. చాలా బాగుంది గురుగారు. ఏంటిది? షీ వాజ్ రీగల్. నిజంగా చాలా బాగుంది. థ్యాంక్స్. పర్లేదు, ఇంకో పెగ్గ పొయ్యనా? అమ్మో, హాఫ్ బాటిల్ నేనొక్కడే కొట్టేశాను. ఇంకానా? ఇంకొద్దు అనలేదు కాబట్టి ఇంకో పెగ్గు పోశాడు అబ్రకదబ్ర. 10 నిమిషాలు తక్కువ 12 అయింది. శారద గారు మీకేమవుతారు? అడిగాడు అబ్రకదబ్ర. ఏదో దూరపు బంధుత్వం. మనసులు మంచివవ్వాలే గాని బంధుత్వాలదేముందండి, చెప్పాడు సరస్వతి. మీరింతకు ముందు ఎక్కడ పనిచేసేవారు? ఏదో పొట్ట గడవడానికి నానా గడ్డి కరిచేవాణ్ణి బాబూ. పైకి మామూలుగా కనిపించే ఈ ముసలివాడు అంత తెలివి తక్కువవాడేమీ కాదనిపించింది. మావాడు మీకేదైనా ఉద్యోగం ఇప్పిస్తానన్నాడా? ఈ వయస్సులో నేనేం చేయగలను బాబూ. మా పైడి తల్లికి ఇప్పిస్తే అదే 10,000. నువ్వైనా చూసిపెట్టు బాబూ అన్నాడు. అబ్రకదబ్ర మెదడులో ఏదో మెరిసినట్టయింది. అతను ఎంత తప్పు చేశాడో అర్థమైంది. ఆ వైపు దారిని ముయ్యడం మర్చిపోయాడు. ఇంట్లో పైడితల్లి ఉన్నాడు. పోస్తే రక్తపు చుక్కలు పాప నోట్లో. తన మనసులో అలజడిని కప్పిపుచ్చుకుని లేచాడు. మీరు కొడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను అన్నాడు. సరస్వతి మూతపడుతున్న కనురెప్పల్ని బలవంతంగా పైకెత్తి, ఎక్కడికి గురుగారు అంటూ లేచాడు. పదండి, నేను వస్తాను. అమ్మమ్మ, వచ్చి గంట కూడా కాలేదు, అప్పుడేనా? భుజాలు పట్టుకుని కూర్చోబెట్టాడు. ఎంత? 2 నిమిషాల్లో వచ్చేను అంటూ బయటకు పరిగెత్తాడు. బయటంతా చీకటిగా ఉంది. వీధి దీపాలు మినుక్కుమని వెలుగుతున్నాయి. గదిలో నుంచి బయటకొచ్చేసరికి ఒక్కసారిగా చలిగాలి చుట్టుముట్టింది. 4-5 అడుగులు మామూలుగానే వేశాడు. టెన్షన్ ఎక్కువయింది. అతడు పరిగెత్తసాగాడు. వీధి చివర మెడికల్ షాప్ అప్పుడే మూసయ్యబోతున్నారు. గాల్లా దూసుకుని వెళ్ళి, ఒక ఫోన్ చెయ్యాలి, అర్జెంట్ అన్నాడు. యజమాని తలూపాడు. డయల్ చేశాడు. హలో. నిద్ర మధ్యలో లేచినట్టు శ్రీధర్ గొంతు విసుగ్గా వినిపించింది. నేను బ్రాహ్మిణ్ణి. ఏంటి చెప్పు. శ్రీధర్ అర్థిస్తున్నట్టుగా అన్నాడు బ్రాహ్మిణ్. ఒక చిన్న కోరిక. నీకు నా పనుల మీద చేతల మీద నమ్మకం లేకపోయినా ఈ పని మాత్రం చేసిపెట్టు. ఈ ఒక్క పని అన్నాడు. ఏంటది? అతని నిద్రమత్తు వదిలిపోయింది. పాప గదికి దూరంగా నువ్వు కనబడకుండా చీకట్లో కూర్చో. ఇంకో 5 నిమిషాల్లో పైడితల్లి పాప గదిలోకి వస్తాడు. అతడేం చేస్తున్నాడో గమనించు. సరిగ్గా 12 గంటలకి అన్నాడు. హలో. లైన్ కట్ అయింది. ఆ పాటికి శ్రీధర్కి ఇంకా కాస్త మత్తేమైనా ఉంటే పూర్తిగా దిగిపోయింది. వడివడిగా పాప గదివైపు నడిచాడు. మెడికల్ షాప్ వాడికి ఫోన్ తాలూకా డబ్బిచ్చి వెన్ను తిరగబోతూ ఉంటే సీసాలో అనాసిన్ టాబ్లెట్లు కనబడ్డాయి. ఇంకో రూపాయి తీసిస్తూ, 2 టాబ్లెట్లు ఇవ్వండి అన్నాడు. షాపువాడు ఆశ్చర్యపోయాడు. అంత హడావిడిగా వచ్చి ఫోన్ చేస్తే ఎవరికో ఎమర్జెన్సీ అనుకున్నాడు. అంత హడావిడిగా పరిగెత్తుకొచ్చి ఫోన్ చేసినవాడు ఇప్పుడు తాపీగా అనాసిన్ టాబ్లెట్లు కొంటుంటే ఆశ్చర్యమే మరి. టాబ్లెట్లు జేబులో వేసుకుని మెట్లు దిగాడు అబ్రకదబ్ర. అతడిలో టెన్షన్ తగ్గింది. తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ టైం చూసుకున్నాడు. సరిగ్గా 12 అయింది. ఇంకా 24 గంటలు. అంతే, చివరి రోజు వచ్చేసింది. పాప కోమాలోకి వెళ్ళిపోవడానికి. ఆఖరి రక్తపు చుక్కల కోసం చూస్తుంది. అక్కడ బిస్తా దగ్గర శ్మశానంలో కాద్రా చేసిన పూజకి సంతృప్తిపడి కాశ్మోరా స్వయంగా వచ్చి బొమ్మకి కట్టిన బంధనాల్ని విప్పుతున్నాడు. అదవగానే బొమ్మని 4 భాగాలు చేసి ఆ మంత్రగాడు 4 దిక్కుల పాతి పెడతాడు. ఆ మరుసటి రోజు హోమంలో ఆ బొమ్మ భాగాల్ని వేయడం ద్వారా 21 రోజుల మారణ హోమం పూర్తవుతుంది. అదే సమయానికి పైడితల్లి శ్మశానంలో పాప వెంట్రుకల్ని కాల్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాల్చిన తర్వాత ఆ బూడిద నల్లపిల్లి రక్తంలో కలపాలి. బయట వరండాలో శ్రీధర్ చీకట్లో కూర్చుని పాప గదివైపు చూస్తున్నాడు. గదిలో శారద కూడా వేచి ఉంది. అందరూ తమ తమ ఆలోచనల్లో ఏం జరుగుతుందా అని చూస్తున్నారు. కానీ జరిగింది వేరొకటి.
అబ్రకదబ్ర ఇంటికి చేరేసరికి సరస్వతి మరో 2 పెగ్గులు లాగించేశాడు. అయినా మనిషి మామూలుగానే ఉన్నాడు. ఇది కడుపు కాదు, డ్రమ్ము అనుకున్నాడు అబ్రకదబ్ర. సారీ గురుగారు, అర్జెంటుగా వెళ్లాల్సొచ్చింది అన్నాడు. పర్లేదు అన్నాడు సరస్వతి. ఆ తర్వాత పెగ్గులో అనాసిన్ పొడి కలిపాడు. అది పూర్తయింది. దాని ఎఫెక్ట్ అరగంట తర్వాత కనిపించింది. అరగంటలో వెళ్ళిపోతానన్నవాడు 2 గంటలున్నాడు. 1 గంట అవుతుండగా లేచి థ్యాంక్స్ గురుగారు, మరి నేను వెళ్ళొస్తాను అంటూ లేచి తూలి బల్ల పట్టుకుని నిలబడ్డానికి ప్రయత్నించాడు. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి, మంచి కంపెనీ ఇచ్చినందుకు అన్నాడు అబ్రకదబ్ర. ఇంకో నెల తిరగని నాయనా, అంత మంచి కంపెనీయే తూలుతూ బయటకొచ్చాడతను. వెనకే వస్తున్న అబ్రకదబ్ర అతడు తూలి పడకుండా పట్టుకుంటూ, ఈ పరిస్థితిలో నాతో మోటార్ సైకిల్ మీద రాగలరా స్వామి అన్నాడు. మేం సైకిల్ మీద రాము, సైకిల్ రిక్షా ఎక్కుతాం, నక్షత్రాలను చూసుకుంటూ హాయిగా పయనిస్తాం. సరే సరే అంటూ రిక్షాని బేరమాడాడు అబ్రకదబ్ర. వాడి చేతిలో 2 రూపాయలు పెట్టి సరిగ్గా ఇంటి దగ్గర దింపమన్నాడు. ఇద్దరూ సాయం పట్టి సరస్వతిని రిక్షా ఎక్కించారు. రిక్షా కదిలింది. అబ్రకదబ్ర అటే చూస్తూ నిలబడ్డాడు. రిక్షా నెమ్మదిగా చీకటిలో అదృశ్యమైపోయింది. అతడలాగే నిలబడి ఉన్నాడు. అతడికేమీ సంతోషం అనిపించలేదు. తన ఓటమి తనకే తెలుస్తుంది. సరస్వతి 1 గంట వరకు తనతోనే ఉన్నాడు. పైడితల్లి పాప గదిలోకి సరస్వతి బదులు వెళ్ళి ఉంటే శ్రీధర్ తనకి వెంటనే ఫోన్ చేసి ఉండేవాడు. రెండూ జరగలేదు. అంటే కాశ్మోరా కాదు పాప మీద ప్రయోగించింది. కాశ్మోరా కాదు. తను ఇప్పటి వరకు చేసిందంతా వేస్ట్. దిగులుగా లోపలికి వెళ్ళాడు. మరుసటి రోజు శ్రీధర్ తనని పెట్టబోయే చివాట్లను గురించి ఆలోచిస్తూ పక్క మీద పడుకున్నాడు. రేపు శ్రీధర్కి మొహం ఎలా చూపించాలా అని మదనపడసాగాడు. తనని ఇంకో అరగంటలోపే శ్రీధర్ కలుసుకోబోతున్నాడని ఆ క్షణం అతడు ఊహించలేదు. దాదాపు అరగంట నుంచి శ్రీధర్ అలాగే అచేతనంగా చీకట్లో కూర్చుని ఉన్నాడు. అతడి మనసు పరిపరి విధాల ఆలోచిస్తుంది. అర్ధరాత్రి పూట అబ్రకదబ్ర చేసిన ఫోను అతడిని అయోమయంలో పడేసింది. అతడలా ఎందుకు చేశాడో అర్థం కాలేదు. వివరాలు అడగబోయే లోపులోనే అతడు ఫోన్ పెట్టేశాడు. సాయంత్రం వరకు తనతో ఉన్నవాడికి రాత్రయ్యే లోపులో కొత్త విషయమేం తెలిసింది? అందులోనూ అర్ధరాత్రి 12 గంటలకి అంత అర్జెంటుగా ఫోన్ చేయవలసిన అవసరమేవచ్చింది? అతడి ఆలోచన వెంటనే స్లో పాయిజనింగ్ వైపు మళ్ళింది. పాపకి ఎవరైనా స్లో పాయిజనింగ్ చేస్తున్నారా అన్న అనుమానం కలిగింది. అలాగైతే డాక్టర్లు వెంటనే కనుక్కుని ఉండాలే. ఒకవేళ స్లో పాయిజనింగ్ అనుకుందాం, మరి దాన్ని సరిగ్గా రాత్రి 12 గంటలకే ఎందుకివ్వాలి? అందరూ నిద్రపోయాక ఎప్పుడైనా ఇవ్వొచ్చుగా. అతనికి అబ్రకదబ్ర మీద కోపం వచ్చింది. ఏ విషయమూ సరిగ్గా చెప్పడు. 12:30 అయింది. అబ్రకదబ్ర చెప్పిన టైం దాటి అరగంట గడిచింది. ఇక వెళ్ళి పడుకోవచ్చు. కానీ అది విషం ఇవ్వటమైతే అప్పుడు 12 గంటలు అన్న సమయానికి విలువ ఏమీ ఉండదు. అతను కొంచెంసేపు సందిగ్ధంలో పడ్డాడు. వెళ్ళి పడుకోవడమా, ఇంకా వేచి చూడడమా అని. ఇంకా కాసేపు చూద్దాం అనుకున్నాడు. అబ్రకదబ్రయే గాని వివరంగా ఫోన్లో అన్ని చెప్పి ఉంటే దాన్ని కొట్టి పడేసేవాడు. అతడలా చెప్పకపోవడమే శ్రీధర్ని మెలకువగా ఉండేట్టు చేసింది. అదే లాభించింది. 1 గంట అయింది. అతనికి విసుగొస్తుంది. ఇంకోవైపు అబ్రకదబ్ర మీద కోపం కూడా. ఇటు నారాయణరావు గాని, అటు పైడితల్లి గాని, సరస్వతి గాని ఇంట్లో లేరు. అందరూ కట్టగట్టుకున్నట్టు వెళ్లారు. సెకండ్ షో సినిమా అయినా ఎవరూ రాకపోవడం అతనికి ఆశ్చర్యంగా ఉంది. 1 గంటంపావు అవబోతుంటే లేచాడు. అబ్రకదబ్ర గోరంతలు కొండంతలు చేశాడు. ఏదో చిన్న అనుమానం వచ్చి ఉంటుంది. దాన్ని రకరకాలుగా ఊహించుకుని తనకలా చెప్పి ఉంటాడు. అంతా రేపు చూసుకోవచ్చు అలా అనుకుంటూ అతడక్కడి నుంచి వెళ్లబోయాడు. అప్పుడు వినిపించింది చిన్న శబ్దం, గుర్రమంటూ. అతడు క్షణవాగి విన్నాడు. మళ్ళీ అదే శబ్దం, చాలా సన్నగా, ఎక్కడో లోయల్లో నుంచి వస్తున్నట్టు. అతడి భ్రుకుటి ముడిపడింది. ఎక్కడ్నుంచి వస్తుంది ఆ శబ్దం? అతడు చెవులు రిక్కించి విన్నాడు. ఈసారి శబ్దం స్ఫుటంగా వినిపించింది. తులసి గదిలో నుంచి. పాము బుసగొడుతున్నట్టు, ఆగి ఆగి నెమ్మదిగా దేనికోసమో ఆశిస్తున్నట్టు, గొంతులో ఏదో అడ్డుకున్నట్టు, గుర్రమంటూ. ఈసారి శబ్దం ఎక్కువయింది. తులసి గదిలో నుంచే. పక్క కదిలిన చప్పుడు, ఏదో లాగుతున్న ధ్వని. గదిలో ఒక మూల నిలబడిన శారద ఊపిరి బిగబట్టింది. అతడు లోపలికి వెళ్లబోయాడు. అంతలో గేటు తీస్తున్న ధ్వని. ఆగాడు.
అడుగుల చప్పుడు వినిపించసాగింది. 2 సెకన్ల తర్వాత బయట తలుపు తెరుచుకుంది. సరస్వతి లోపలికొచ్చాడు. బాగా తాగినట్టు ఆ నిలబడిన భంగిమ తెలియచేస్తుంది. తలుపులు మూసి ఒక్క క్షణం దాన్ని ఆనుకుని పడిపోకుండా నిలబడ్డాడు. శ్రీధర్ చీకట్లో నిలబడున్నాడు శబ్దం చెయ్యకుండా. సరస్వతి ఒక అడుగు ముందుకేసి తూలి పడబోయి నిలదొక్కున్నాడు. తన గదివైపు వెళుతున్నాడు. మసక చీకట్లో అతడు అస్పష్టంగా కనబడుతున్నాడు. శ్రీధర్ మాత్రం పూర్తిగా చీకట్లో ఉన్నాడు. సరస్వతి ఇంకో అడుగు వేస్తుంటే తులసి గదిలో నుంచి శబ్దం వినిపించింది. సరస్వతి అది విన్నాడో లేదో తెలియదుగాని ఆగాడు. కళ్ళు చిట్లించి పాప గదివైపు చూశాడు. ఏదో జ్ఞాపకం వచ్చినవాడిలా అటో అడుగు వేశాడు. తులసి గది తలుపులు నెమ్మదిగా తెరుచుకోవడం చూసి శ్రీధర్ ఉలిక్కిపడ్డాడు. వెనక నుంచి పడుతున్న వెలుగులో గుమ్మం దగ్గర పాప నిలబడి ఉంది. జుట్టు విరబోసుకుని ఉంది. స్టిల్ ఫ్రేమ్లోలా నిశ్చలంగా నిలబడుంది. కళ్ళు మూసుకుని కోమాలో ఉన్నట్టుంది. బాగా శుష్కించిన శరీరం అస్థిపంజరంలా ఉంది. వెనక నుంచి పడుతున్న కాంతితో సన్నటి మెడ, బలహీనమైన కాళ్ళు. శ్రీధర్ ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు. పాపని చూసి సరస్వతి కదిలాడు. బాగా తాగి ఉండడం వల్ల తూలుతున్నాడు. పాపకి 2 అడుగుల దూరంలో నిలబడి కళ్ళు భారంగా పైకెత్తి, "ఈరోజు రక్తం పోయడం మర్చిపోయాను పాపా" అంటూ వెకిలిగా నవ్వి ఒక చేత్తో చూపుడు వేలు పట్టుకుని ఇంకో అడుగు ముందుకేశాడు. తూలుతున్న కాళ్లని నిలదొక్కుంటూ ఇంకో అడుగు. అంతే, ఫెట్ మన్న చప్పుడు ఆ గదిలో వినిపించింది. కొబ్బరికాయ పగిలిన ధ్వని. పాప తన స్థానంలో నుంచి కదలలేదు. సరస్వతి తన దగ్గరకు వచ్చి నిలబడిపోతూ ఉంటే రెప్పపాటు వేగంతో ఆమె చెయ్యి కదిలింది. అరచెయ్యి చాకులా మారి అతడి మాడును కొట్టడం మెరుపు కన్నా వేగంగా జరిగింది. ఆ నిశ్శబ్దంలో ఆమె చెయ్యి గాలిలో కదులుతుంటే సర్రమన్న ధ్వని వినిపించింది. ఆ తర్వాత చిన్న చప్పుడుతో సరస్వతి కపాలం పగిలిపోవడం శ్రీధర్ స్పష్టంగా చూశాడు. సరస్వతి తల 2గా చీలిపోయింది. నోట ఒక మాట రాలేదు. ఒక అరుపు లేదు. ఆర్తనాదం లేదు. కూలిపోయాడు. అతడు మోకాళ్ల మీద నుంచి నిశ్శబ్దంగా నేల మీదకు జారిపోతూ ఉండగా ఆ క్షణమే ప్రాణం పోయిందనడంలో సంశయం లేదు. శారద ఒకవైపు నోటి నుంచి కెవ్వున రాబోయిన కేకని చేత్తో ఆపుకుంది. ఇంకోవైపు శ్రీధర్ బల్లిలా గోడకు ఆనుకొని నిశ్చేష్టుడై చూస్తున్నాడు. చీకటి అతడిని కప్పేసింది. మసక వెలుతురులో పగిలిన కపాలంలో నుంచి తెల్లటి మెదడు స్పష్టంగా కనిపిస్తోంది. ఎర్రటి రక్తంతో తడిసిన తెల్లటి మెదడు. ఎన్నో కుతంత్రాలని యోచించిన మెదడు. ఎన్నో దారుణాలని నవ్వుతూ చెయ్యడానికి పురుకొల్పిన మెదడు అచేతనమైంది ఇప్పుడు. పాప వంగి చిటికెన వేలుని రక్తంలో ముంచింది. 3 చుక్కలు. అంతే, తాగేసి నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళిపోయింది. శ్రీధర్ నిలబడి ఉన్నాడు, షాక్లో నుంచి తేరుకోకుండా. చీకట్లో శారద కూడా అలాగే దిగ్భ్రాంతితో నిలబడి ఉంది. ఒకళ్ళు చూస్తున్నారని ఇంకొకళ్ళకి తెలీదు. సరస్వతి వెళ్ళిపోయాక అబ్రకదబ్రకి మాగన్నుగా నిద్రపడుతుంది. ఆ మరుసటి రోజు ఏం చెయ్యాలా అన్న ప్రశ్న ఒకవైపు, తను అనవసరంగా ఇదంతా ఊహిస్తున్నాడేమో అన్న అనుమానం ఇంకోవైపు. ఈ పరస్పర విరుద్ధమైన ఆలోచనలతోనే పక్కమీద అటు ఇటు చాలాసేపు పొర్లాడు. ఇదంతా అబద్ధమైతే శ్రీధర్ తనని తల వాచేటట్లు చివాట్లు పెడతాడు. అతడికి కొద్దిగా నిద్రపడుతున్న సమయంలో బయటెవరో తలుపు తట్టినట్టయింది. ముందు భ్రమేమో అనుకున్నాడు. 2:30 కావస్తుంటే ఎవరొస్తారు? మళ్లీ చప్పుడు వినిపించింది. ఎవరది? నేనే. కప్పుకున్న దుప్పటిని తొలగించి క్రిందికి చూశాడు. స్లిప్పర్లు వేసుకుని లైట్ వేశాడు. అక్కడ ముందు గదిలోకొచ్చి తలుపు తీశాడు. అక్కడ నిలబడి ఉన్నాడు శ్రీధర్. జుట్టు చెదిరిపోయి ఉంది. బట్టలు నలిగిపోయి ఉన్నాయి. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. మొహం పీక్కుపోయి ఉంది. రహస్యాన్ని శోధించిన కళ్ళు స్తబ్దత పోగొట్టుకున్నాయి. జంఝామారుతంలాంటి అనుభవం జీవితాన్ని స్పృశించినట్టు భావన. నల్లటి మేఘం వర్షించి తేలిక పడితే బరువుతో కదిలిన గాలి. బిగుసుకున్న దవడ కండరం మీద వెలుగురేఖ ప్రతిబింబిస్తూ ఉంది. ఎప్పుడూ నిశ్చలంగా, భావరహితంగా, మౌనంగా ఉండే ఆ మొహం ఏదో దీప్తితో ప్రకాశిస్తుంది. అనుభవంతో సంయమనాన్ని సాధించినట్టు కనులు అంతర్గతమైన ఆవేశాన్ని సూచిస్తున్నాయి. అబ్రకదబ్రా అతడివైపే చూస్తున్నాడు ఆశ్చర్యంతో, విస్మయంతో. శ్రీధర్ పెదవులు కదలడం,
మసక చీకట్లో అస్పష్టంగా కనిపిస్తుంది. ఒక నిర్ణయానికి వచ్చినట్టు, ఒక అనుభవంతో పండినట్టు అతడి స్వరం గంభీరంగా పలికింది. ఇన్నాళ్ల నా ఆలోచన సరళి ఈ అర్ధరాత్రి ఓ భయానకమైన అనుభవంతో మారిపోయింది. మనకు తెలియని అతీత శక్తులు గాలిలో ఉన్నాయని నేను నమ్ముతున్నాను. క్షుద్రశక్తులున్నాయని, అవి మనుషుల్ని ఆవహిస్తాయని ఈ క్షణం నుంచి నేను విశ్వసిస్తున్నాను. బ్రాహ్మణ్, ఇంకెంతో టైం లేదు. పాపని మనం రక్షించుకోవాలి. ఎలా అయినా సరే, ఎలా అయినా సరే. అప్పుడు రాత్రి 3 అయింది. రాత్రంతా పాపని పరిశీలిస్తూ ఉండమని శారదకి సలహా ఇచ్చిన తర్వాత ప్రొఫెసర్ జయదేవ్ తిన్నగా ఇంటికి వెళ్లలేదు. అతడు వెళ్లేసరికి 12 దాటింది. కారు గ్యారేజీలో పెట్టి సన్నగా విజిల్ వేసుకుంటూ ప్యాంటు జేబులో 2 చేతులు పెట్టుకుని తాపీగా మెట్లెక్కసాగాడు. అతడు గాని కొద్దిగా తల పైకెత్తి చూసి ఉంటే ఆ వెన్నెల వెలుగులో ఎలక్ట్రిక్ పోల్ నుంచి తన ఇంటి మీదకు వేలాడుతున్న వైరుని చూసి ఉండేవాడే. చూడకుండా లోపల మెట్లెక్కేశాడు. కౌన్ హై అంటూ ఇంటావిడ ఉబ్బసం కంఠం వినిపించింది. మే అన్నాడు జయదేవ్ మెట్ల మీద ఆగకుండా సాగిపోతూనే. తుమ్హార వాస్తే కొయ్య ఆయా బేటా షామే అన్నదామె. అతడి గురించి చాలామంది వస్తూ ఉంటారు. దానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా అతడు తలూపి పైకి వెళ్ళిపోయాడు. గుమ్మం దగ్గర నిలబడి జేబులో నుంచి తాళం చెవి తీసి ముందు కొంగాడు. డాబా మీద ఫెరన్ మొక్క గాలికి ఊగుతోంది. నల్లటి మబ్బు తన పయనాన్ని క్షణం ఆపింది. ప్రకృతి అంతా నిశ్చలంగా ఉంది. చీకట్లో అతడు తాళం కప్ప కోసం తడిమాడు. అరక్షణం తర్వాత అతడి చేతివేళ్లకి తగిలింది తాళం కప్ప. గరుగ్గా అప్పుడు వినిపించింది శబ్దం, చెవులు బ్రద్దలయ్యేలా. ఆ నిశ్శబ్ద నీరవంలో ఆ చప్పుడు తాలూకా ప్రకంపనాలు భయంకరంగా వినిపిస్తున్నాయి. ఒక విస్ఫోటనపు భ్రాంతిని కలిగిస్తున్నాయి. అతడు చప్పున తాళం తీసి లోపలికి వెళ్ళి ఫోన్ మీద నుంచి రిసీవర్ తీశాడు. చప్పున ఆగిపోయింది. హలో అన్నాడు. నేను శారదని. అతడు చప్పున రిసీవర్ని చెవి దగ్గర చేర్చుకుని, చెప్పండి, ఏమైనా జరిగిందా అని అడిగాడు ఆతృతగా. శారద కంఠం చాలా నెమ్మదిగా స్ఫుటంగా వినిపించింది. ఇంతకాలం ఏవో అతీత శక్తులు, దెయ్యాలు ఉన్నాయని నమ్ముతూ వచ్చాను ప్రొఫెసర్. కానీ అదంతా తప్పని ఈరోజే తెలుసుకున్నాను. పాపకి పోస్ట్ హిప్నాటిక్ సజెషన్స్ ద్వారా ఎవరో స్లో పాయిజన్ ఇస్తున్నారు. అయితే ఆ విషం మనిషి రక్తం. అందుకే అది మెడిసిన్కి అందలేదు. అనవసరంగా తాయెత్తులు అవి కట్టించాను. ఈ క్షణం నాకు అర్థమైంది దీని వెనక ఉన్న సైన్స్. మీరు వెంటనే రావాలి అంది. వస్తున్నాను. ఫోన్ పెట్టేసి జయదేవ్ లేచాడు. ఫోన్లో వివరాలు అడగడం ఇష్టం లేదు అతడికి. తడుముకుంటూ బయటకొచ్చి మళ్లీ తాళం వేశాడు. తాళం చెవి జేబులో వేసుకుని నడుస్తూ ఉంటే కాలికి ఏదో చుట్టుకుని బోర్లా పడ్డాడు. విసుక్కుంటూ గాలికి అడ్డుపడిన తీగెను లాగి దూరంగా పడేస్తూ, వెధవ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఎప్పుడూ కరెంట్ ఫెయిల్యూరే అని ముందుకు సాగాడు. ఆ వెధవ డిపార్ట్మెంటే తన ప్రాణాన్ని ఈరోజు రక్షించిందని అతడికి తెలియదు. 5 నిమిషాల తర్వాత అతడి కారు శ్రీధర్ ఇంటిని సమీపిస్తూ ఉంటే ఆ ఇంట్లో నుంచి ఇంకో కారు బయటకు రావడం అతడు చూశాడు. ఆ కారులో శ్రీధర్, అబ్రకదబ్రా ఉన్నారు. అప్పుడు రాత్రి 3:30 అయింది. తను అప్పటి వరకు నమ్మని దాన్ని కళ్లతో చూసి స్వయంగా నమ్మే స్థితికి వచ్చిన శ్రీధర్ అబ్రకదబ్రని తీసుకుని తిరిగి తనింటికొచ్చాడు. చచ్చిపోయిన సరస్వతి శరీరం వాళ్లకి సమస్య కాదు. పాపని బ్రతికించుకోవడం ఎలా అన్నది ప్రశ్న. శ్రీధర్ తన డైరీ వెతకడం మొదలుపెట్టాడు. 5 నిమిషాల్లో దొరికింది తన డైరీ. గబగబా పేజీలు తిప్పాడు. ఈ మధ్య పాప తాలూకు దిగులుతో వ్రాయలేదు. అన్నీ తెల్ల పేజీలే. వెనక్కి తిప్పుతూ ఉంటే ఆ రోజు దొరికింది. ఈరోజే ప్యారిస్ ప్రయాణం. ఎంతో సంతోషంతో బయలుదేరాం. మొట్టమొదటిసారి శారదని తీసుకుని పాపతో కలిసి విమానంలో ప్రయాణం. ఎంతో ఉత్సాహంగా బయలుదేరిందల్లా అనుకోకుండా ఎయిర్పోర్ట్లో పడిపోవడంతో తిరిగి రావాల్సొచ్చింది. ఇక రేపే. పాపకి ఏమైంది ఈరోజు? ఆనాడు డైరీ చూశాడు. ఆ రోజు 1వ తారీఖు. చప్పున వాచి చూసుకున్నాడు. అప్పుడే తేదీ మారిపోయి కొత్త తేదీ వచ్చేసింది. శ్రీధర్ మొహం వాడిపోయింది. వాచి 21 చూపిస్తున్నది. కంపిస్తున్న స్వరంతో బ్రాహ్మిణ్ అన్నాడు. అబ్రకదబ్ర ఆతృతగా ఎన్ని రోజులైంది అడిగాడు. 21. ఎన్నడూ లేనిది ఆ క్షణం శ్రీధర్కెందుకో భయం వేసింది. వెన్నులో ప్రారంభమైన జలధరింపు ఒళ్లంతా పాకింది. మృత్యుకళ పాప మొహంలో తాండవిస్తుంది. ఆ నిర్మలత్వమే కర్కశంగా పాపని మృత్యువులోకి పంపుతుందని అక్కడున్న ఇద్దరికీ తెలుసు.
చావబోయే ప్రతి వ్యక్తి క్షణాల పాటు గంటల పాటు ఈ వైతరిని దాటాలి. పాపా, అమ్మా తులసి అంటూ తట్టాడు శ్రీధర్. తులసి లేవలేదు. అతడు విసిగిపోయే వరకు లేపి పక్కకి తప్పుకున్నాక అబ్రకదబ్రా పాప మీదకి వంగి భుజం మీద రక్తం వచ్చేలా గిల్లాడు. అబ్రకదబ్రా పాప మీదకి వంగి, పాపా. పాప లేవలేదు. కోమాలో ఉంది. గాఢమైన నిద్రలో ఆమె ఊపిరి పాము బుసకొడుతున్నట్టుంది. ఒక నిశ్చయానికొచ్చినట్టు శ్రీధర్ కదిలాడు. పార్థసారథికి ఫోన్ చేస్తూ అన్నాడు, డాక్టర్, పాప కోమాలో ఉంది. మీరు రండి. పాపని మీ చేతుల్లో వదిలిపెడుతున్నాను. ఈరోజు రాత్రి 12 గంటల్లోగా మీ సైన్స్ పాపని బ్రతికించగలిగితే 12లోగానే బ్రతికించాలి. ఇది ఆఖరి రోజు. అతను ఆగాడు. నేను బహుశా ఈ రోజంతా మీకు కనపడకపోవచ్చు. ఎందుకని అడక్కండి. ఒకవేళ పాప బ్రతక్కపోతే. అతను మళ్ళీ ఆగాడు. కనీసం నా భార్య మరణించకుండా చూడండి. గుడ్ బై అని అవతల పార్థసారథి ఏదో అంటూ ఉండగానే ఫోన్ పెట్టేసి అబ్రకదబ్ర వైపు తిరిగాడు. బ్రాహ్మిణ్, 3:30 కావస్తుంది. సూర్యోదయం వరకు కూడా ఆగలేం. పద. ఎక్కడికి? ఇస్మాయిల్ దగ్గరికి. పాపని అతడొక్కడే రక్షించగలడు. అబ్రకదబ్రా శ్రీధర్ వైపు జాలిగా చూశాడు. కాశ్మోరా లాంటి క్షుద్ర విద్యని ఇస్మాయిల్ లాంటి సామాన్య తిరుగుబాటుదారుడు అబ్రకదబ్రా శ్రీధర్ వైపు జాలిగా చూశాడు. కాశ్మోరా లాంటి క్షుద్ర విద్యని ఇస్మాయిల్ లాంటి సామాన్య తిరుగుబడిదారుడు తిప్పికొట్టలేడని, అసలు కాశ్మోరాకి తిప్పికొట్టడం అన్న ప్రసక్తే లేదని అతడికి తెలుసు. క్షిత్ అనే దేవతని ఇన్ని 100 సంవత్సరాల తర్వాత ఒక మంత్రగాడు నిద్రలేపగలిగాడంటేనే అతడికి ఆశ్చర్యంగానూ నమ్మశక్యం కాకుండానూ ఉంది. అంత పెద్ద దేవతని నిద్రలేపగలిగినవాడు మంత్రగాడు ఇంత చిన్న పాపని దానికి నైవేద్యంగా తీసుకోవడం అతడికి వేదనని కసిని కలిగిస్తుంది. క్షణంలో అతడు మామూలుగా మారి శ్రీధర్ని చూసి, పద శ్రీధర్ అన్నాడు. వెళ్ళినా ఏ పని జరగదని అతడికి తెలుసు. అయినా స్నేహితుణ్ణి నిరాశపరచడం అతనికి ఇష్టం లేదు. ఇద్దరూ కార్లో ఇస్మాయిల్ దగ్గరికి బయలుదేరారు. అప్పుడు 3:30 కావస్తుంది. ప్రహారీ గేటు దాటుతుంటే ఒక కారు లోపలికొచ్చింది. మలుపులో ఇంకో కారు ఎదురు తగిలింది. 2 శ్రీధర్ ఇంటికే. ఒకటి పార్థసారథిది, ఇంకొకటి ప్రొఫెసర్ జయదేవ్ది. అతడి నడుముకి చిన్న గుడ్డ తప్ప ఇంకేమీ లేదు. చేతులు 2 గాల్లో సాచి నిలబడి ఉన్నాడతను. దక్షిణం దిక్కుగా తిరిగి ప్రేతాత్మల్ని పిలుస్తున్నాడు. 2 గంటల నుంచి ప్రార్థిస్తూనే ఉన్నాడు. అతడి ముందు 7 కుండలు, కుండలలో మట్టి, మట్టి దోపల్లో 7 పుల్లలు ఉన్నాయి. వాటికి ఆకులు గుచ్చబడి ఉన్నాయి. ఆ ఆకుల్ని కదిల్చి తన ప్రశ్నలకు జవాబు చెప్పడం కోసం ప్రేతాత్మల్ని ఆహ్వానిస్తున్నాడతను. శ్రీధర్, అబ్రకదబ్రా ఇస్మాయిల్నే చూస్తున్నారు ఆత్రంగా. నిద్రమత్తులో తలుపు తీసిన ఇస్మాయిల్ ఆ అర్ధరాత్రి వీళ్ళిద్దరినీ చూసి ముందు ఆశ్చర్యపోయాడు. బ్రాహ్మణ్ పరిస్థితి వివరించాడు. నాకు దాని గురించేమీ తెలీదు సార్. ఎప్పుడో మా గురువు చెప్పింది కొద్దిగా జ్ఞాపకం ఉందంతే, అదే చెప్పాను అన్నాడు ఇస్మాయిల్. అతడి నిద్రమత్తంతా వాళ్లు చెప్పింది వినగానే దిగిపోయింది. కాశ్మోరాయే కదా? కాశ్మోరాయే సార్, అనుమానం లేదు. అంటే దాన్నించి ఎవరూ రక్షించలేరంటావా? అడిగాడు అబ్రకదబ్రా. ఇస్మాయిల్ మాట్లాడలేదు. శ్రీధర్ క్రింది పెదవిని పంటితో నొక్కి పట్టాడు. ఎలా? ఇప్పుడెలా? అసలెవరు చేసుంటారు ఈ చేతబడి? ఎవరూ మాట్లాడలేదు. అంతకన్నా ముఖ్యమైన ప్రశ్న, ఎందుకు చేసుంటారు? చేతబడిని తిరగొట్టడానికి వీల్లేదా? మనసు అర్థం లేని ప్రశ్నలను అడుగుతుంది. ఇస్మాయిల్ అన్నాడు, చేతబడైతే తిరగొట్టొచ్చు, కానీ అదైనా 1 రోజులో అవ్వాలంటే కష్టం సార్. అదీకాక చేతబడికి ఆఖరి రోజు ఇది అంటూ లేదు. మనిషి శుష్కించిపోతుంటే ఎప్పుడైనా తిరుగుబడి చెయ్యొచ్చు. కాశ్మోరాలో అలా కాదు. అందులో 20 రోజులు అప్పుడే గడిచిపోయాయి. ఒకవేళ ఇదంతా మొదటి రోజే తెలిసినా మనం ఏమీ చెయ్యలేకపోయేవాళ్లం సార్. ఎందుకంటే కాశ్మోరా అనేది అన్నిట్లోకి పెద్ద విద్య. అసలు దాన్ని ప్రయోగించేవాళ్లు ఇంకా ఉన్నారంటేనే ఆశ్చర్యంగా ఉంది. మీరు కళ్ళారా చూసింది చెప్పకపోతే నేను అసలు నమ్మేవాడిని కాను. ఒక నమ్మలేని అద్భుతాన్ని నమ్మవలసి వస్తున్నట్టు అతని కంఠం ధ్వనించింది. మళ్ళీ అతనే అన్నాడు, ఎప్పుడో మా గురువు చెప్పాడు సార్. కొన్ని 100 సంవత్సరాల క్రితం నవాబుల కాలంలో ఉండేవారట ఈ కాశ్మోరా ప్రయోగించేవాళ్లు. ఇప్పుడా పేరు వినడమే గాని దాని గురించి తెలిసినవాళ్లు ఎవరూ లేరని, ఇన్నాళ్లకి అది తెలిసినవాడు పుట్టాడంటే. ఆ తర్వాత ఏమనాలో తెలియక
ఆగిపోయాడు ఇస్మాయిల్. ప్రతి క్షుద్ర విద్యకి తిరుగుబడి ఉంటుందని నేనెక్కడో చదివాను అన్నాడు అబ్రకదబ్రా. దీనికి కూడా ఉండే ఉంటుంది అన్నాడు. లేదు సార్, లేదు. ఇస్మాయిల్ తల అడ్డంగా ఊపాడు. ఒకదానికన్నా కష్టమైన విద్య మరొకటి. మామూలు చేతబడికే చాలా తతంగా ఉంటుంది. అటువంటిది అన్నిటికన్నా కష్టమైన కాశ్మోరాన్ని తొలగించాలంటే ఎవ్వరికీ సాధ్యం కాదు అన్నాడు ఇస్మాయిల్. ఎవరూ మాట్లాడలేదు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. ఏదో ఆలోచన వచ్చినట్టు నిశ్శబ్దాన్ని చెదరగొడుతూ శ్రీధర్ అన్నాడు. దీనికి విరుగుడు చెప్పమని ప్రేతాత్మని ప్రార్థిస్తే? పక్కలో బాంబు పడ్డట్టు ఉలిక్కిపడ్డాడు అబ్రకదబ్రా. పరిష్కారం ప్రేతాత్మ సూచిస్తుందా? అతడు ఇస్మాయిల్ వైపు చూశాడు. ఇస్మాయిల్కి ఒక్క క్షణం శ్రీధర్ అన్నది అర్థం కాలేదు. అర్థమయ్యాక విస్తుపోయాడు. అతడికి వెంటనే వచ్చిన అనుమానం ఇది సాధ్యమేనా అని. అవునెందుకు సాధ్యం కాకూడదు? ప్రేతాత్మకి భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసంటారు. అటువంటప్పుడు దీనికి పరిష్కారం అదెందుకు చెప్పదు? చెప్పాలి. వెంటనే కుండలో మట్టిపోసి పుల్లల్ని గుచ్చాడు. వాటికి ఆకుల్ని దోపాడు. ఒకప్పుడు శ్రీధర్ ఈ చర్యనే నవ్వుతూ పరిహాసంగా చూశాడు. ఇప్పుడు గుండెలు బిగబట్టి టెన్షన్తో చూస్తున్నాడు. అతడి జీవిత సర్వస్వపు భవితవ్యం ఇప్పుడు నిర్ణయించబడుతోంది. 5 నిమిషాలు గడిచినాయి. ఇస్మాయిల్ పెదవులు నెమ్మదిగా అస్పష్టంగా కదులుతూ మంత్రాల్ని ఉచ్చరిస్తున్నాయి. 10 నిమిషాలయింది. అతడు శిలాప్రతిమలా నిలబడి ఉన్నాడు. తెలతెలవారుతోంది. ఆకుల్లో కదలిక లేదు. ఇంకో అరగంట గడిచింది. అతడు ప్రార్థిస్తున్నాడు. గాలిలో తిరుగాడే ప్రేతాత్మల్ని దేన్నైనా వచ్చి ఆవహించమని ఆర్తిస్తున్నాడు. మరో గంట గడిచింది. ఆ పాకలో 3 అలానే ఉన్నారు. 2 గుండెల్ని చిక్కబట్టుకుని కూర్చున్నారు. ఒకడు నిలబడి ప్రేతాత్మల్ని ఆహ్వానిస్తున్నాడు. బాగా తెల్లవారిపోయింది. ప్రత్యూషపు వెలుగు రేఖ పాక పైకప్పు సందులో నుంచి చోటు చేసుకుని లోపలికొస్తుంది. ఇంకో 5 నిమిషాలు గడిచినాయి. ప్రేతాత్మ రాలేదు. దూరంగా 6 కొట్టింది. ఇస్మాయిల్ కళ్ళు తెరిచాడు. తనవైపే ఆతృతగా చూస్తున్న ఆ 2 నిస్పృహగా లాభం లేదు సార్, ఇక రాదు అన్నాడు. శ్రీధర్ మొహం వాడిపోయింది. అప్పుడే 6 అయిపోయింది. ఇంక 18 గంటలు. ఏ అద్భుతం జరిగి తన చిన్నారి పాపని బ్రతికించగలదు? అసలేమీ జరక్కపోయినా, అసలేమీ తెలియకపోయినా బాగుణ్ణు. అది తెలిసిన తరువాత ఎలా చూస్తూ నిస్సహాయంగా ఊరుకోగలడు? నిమిష నిమిషానికి మృత్యువుకి దగ్గరవుతున్న తన కూతుర్ని ఎలా రక్షించుకోగలడు? మళ్ళీ ఇంకోసారి ప్రయత్నించకూడదా? ఆశగా అడిగాడు. ఇస్మాయిల్ తల అడ్డంగా ఊపాడు. రాదు సార్, వచ్చేదైతే ఇంతసేపా? ఎందుకు రావడం లేదు? అడిగాడు అబ్రకదబ్రా. మనవడుగుతున్నది క్షుద్రదేవత గురించి కాబట్టి ప్రేతాత్మలు రావు సార్. అలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. పెళ్ళిళ్ల గురించి అడిగినప్పుడు, చెడొప్పుడొస్తుంది అని అడిగినప్పుడు అవి సమాధానం ఇవ్వవు. ఈసారైతే అసలు పూర్తిగా రానేలేదు స్పష్టంగా చెప్పాడు ఇస్మాయిల్. మరెలా? నిశ్శబ్దమే ఆ ప్రశ్నకి సమాధానమైంది. ఎవరి ఆలోచనల్లో వాళ్లు మౌనంగా ఉండిపోయారు. ముందు తేరుకున్నది శ్రీధర్. లేస్తూ మేం వెళ్ళొస్తాం అన్నాడు. ఏం చేస్తారిప్పుడు? ఇస్మాయిల్ అడిగాడు. ఇక్కడుండి చేసేదేముంది? అబ్రకదబ్ర కూడా లేచాడు. వెతుకుతాను దృఢంగా అన్నాడు శ్రీధర్. తెలిసిన వాళ్లందర్నీ అడుగుతాను. కనబడిన వాళ్లందర్నీ తెలుసునేమో చెప్పమంటాను. నా పాపని ఎలాగైనా రక్షించుకుంటాను. ఈ పట్టణాన్ని జల్లెడ వేసైనా సరే పరిష్కారం చెప్పగలిగే వ్యక్తిని పట్టుకుంటాను. ఆవేశంతో అతడి పిడికిలి మూసుకుంది. లేరు, చెప్పలేరు. ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల క్రితం నాటి ఈ విద్యల గురించి ఎవ్వరూ చెప్పలేరు. కాశ్మోరాలాంటి దేవతకి ఎవరూ ఎదురు నిలవలేరు. అబ్రకదబ్రా తనలో తానే అనుకున్నాడు. 3 బయటకొచ్చారు. బాగా చదువుకున్నవాళ్లు, భూతాల్ని తరిమేవాళ్లు, మంత్రగాళ్లమని చెప్పుకునేవాళ్లు ఎవ్వరూ చెప్పలేరు సార్, ఇస్మాయిల్ అన్నాడు. అతడి కంఠం నెమ్మదిగా సాలోచనగా వినిపించింది. చెప్పగలిగితే ఒకడే చెప్పగలడు. మా చిన్నప్పుడు ఈ బస్తీలోనే ఉండే పిచ్చివాడు. ఒంటిమీద బట్టల్లేకుండా తిరుగుతుంటే పిల్లలందరూ చుట్టూ చేరి ఏడిపిస్తూ ఉండేవాళ్లం. కాని నాకు తెలుసు సార్, అతడికి ఈ విద్యలన్నీ బాగా తెలుసు. అన్నీ తెలిసిన వాళ్లే పిచ్చివాళ్లలా కనిపిస్తారు సార్ అన్నాడు. అతని పేరు? టెన్షన్ నిండిన కంఠంతో శ్రీధర్ అడిగాడు. సంతాన్ ఫకీర్. అబ్రకదబ్రా ఉలిక్కిపడ్డాడు. సంతాన్ ఫకీరు. శ్రీధర్,
ఇప్పుడతను ఎక్కడ దొరుకుతాడు అని అడిగాడు. నేను చూసి ఎన్నో సంవత్సరాలైంది సార్. ఆ మధ్య పాతపేట వెనక శ్మశానంలో చూసినట్టు గుర్తు అన్నాడు ఇస్మాయిల్. అబ్రకదబ్రా, కరెక్ట్ అని అరిచాడు. ఇద్దరూ అతడి వైపు చిత్రంగా చూస్తూ, ఆ సత్రంలోనే చూశాను, కాశ్మీరా గురించి చెప్పింది అతనే అని కొంచెం స్వరం తగ్గించి, నేను సిగ్గుపడుతున్నాను శ్రీధర్. అయినా ప్రాణాలు పోతున్న ఈ సమయంలో సిగ్గేంటి? అతడు నాకు కాశ్మీరా నేర్పుతానన్నాడు. పెట్రోల్ చేతిమీద పోసి వెలిగించుకోమన్నాడు అన్నాడు. ఇక మాటలతో టైం వేస్ట్ చేయడం ఇష్టం లేకపోయింది శ్రీధర్కి. అబ్రకదబ్రతో, నీకు తెలుసా ఆ ఫకీరు? గుర్తుపట్టగలవా అని అడిగాడు. అబ్రకదబ్రా తలూపాడు. సరే, ఇంకేం చెప్పకు. నువ్వు పాతపేట నుంచి వెతకడం మొదలుపెట్టు. మేము అట్నుంచి ప్రారంభిస్తాం. మా ఇల్లు పాయింట్గా పెట్టుకుందాం. ప్రతి అరగంటకి నేను ఫోన్ చేస్తాను. నువ్వు అలా చెయ్యి. ఇస్మాయిల్ నాతోనే ఉంటాడు. అంత అర్థమైందా అన్నాడు శ్రీధర్. అబ్రకదబ్రా తలూపి వెంటనే వెళ్ళిపోయాడు. టైం విలువ అతడికిప్పుడు అర్థమైంది. శ్రీధర్, ఇస్మాయిల్ కారులో బయలుదేరారు. కారు డ్రైవ్ చేస్తున్నాడన్న మాటే గాని శ్రీధర్ మనసు సముద్ర కెరటాళ్లా ఆలోచనలు. ఆ ఫకీరు కనబడతాడా? కనబడినా అతడికి కాశ్మీరాని ఆపే విధానం తెలుసా? తెలిసినా చెప్పే మూడ్లో ఉంటాడా? అసలు టైముందా వీటన్నిటికీ? ముందు ఇంటికి వెళ్ళాడు. అనుకున్నట్టే పాప కోమాలో ఉంది. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. శారద ఆస్పత్రిలోనే ఉంది. అక్కడికి వెళ్ళి చూసే టైం లేదు, అనవసరం కూడా. 8 కావస్తుంది. ఇంకా 16 గంటలు. శ్రీధర్ టెన్షన్తో వణుకుతున్నాడు. అబ్రకదబ్ర దగ్గర్నుంచి మొదటి ఫోనొచ్చింది. ఫకీరు దొరకలేదు. మళ్లీ ప్రయాణం. ఇంతవరకు యండమూరి వీరేంద్రనాథ్ గారి తులసిదళం నవల ఆడియో 13వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వివరిస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.